హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? చాలా బాగున్నాం అండ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం హాలిడేస్ అయితే సమ్మర్లో. సో మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చేంజ్ అయింది అనుకుంటున్నారా? సో నేను ముంబైలో ఉన్నాను, మా అన్నయ్య వాళ్ళు అనమాట. ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము, నేను మా అక్క హాలిడేస్కి పిల్లలతో. అండ్ 2 డేస్లో మా హస్బెండ్ అండ్ మా బావ కూడా వస్తున్నారు. ఇంకా చాలా హ్యాపీ అనమాట. సో ఈరోజు మా వదిన చేస్తుంది రెసిపీ ఏంటి అంటే చికెన్ ఫ్రై నేను మన దాంట్లో ఎప్పుడు పెట్టలేదు. సో చికెన్ ఫ్రై చూపిస్తాను ఈరోజు. తన స్టైల్లో చాలా బాగా చేస్తుంది మా వదిన కూడా కుకింగ్. చికెన్ ఫ్రై అయితే చాలా బాగా చేస్తుంది. సో చూసేయండి రెసిపీ. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్, ఫ్రైకి కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ కేజీ చికెన్కి ఎన్ని వేసిన? 5 వేసిన, 5. సో ఆయిల్ వేడేలోపు ఆనియన్ కట్ చేసుకుంటున్నాం. సో ఫ్రైకి కాబట్టి మరి ఎక్కువ ఏం పట్టవు ఆనియన్స్. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాం. సో ఆనియన్ కట్ చేసేసుకున్నాం. అండ్ మిర్చి కూడా ఒక 3 మిర్చి, కొంచెం స్పైస్ ఉంటుంది మిర్చి, అందుకని మేము 3 తీసుకున్నాము. ఆనియన్ కూడా వేడైపోయింది. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, సో ఇది మగ్గడానికి కాసేపు క్యాప్ పెట్టేసుకొని వదిలేస్తాం. ఇప్పుడు ఆనియన్ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్ పెట్టేసుకున్నాం. అల్లం వెల్లుల్లి ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము. అండ్ లైటింగ్ మాది ట్యూబ్ రావట్లేదు నైట్ నుంచి, ఈ చిన్న లైట్ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అల్లం వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఏమే సార్? పసుపా. సో నెక్స్ట్ పసుపు, నేను ఇప్పటివరకు చికెన్ ఫ్రై పెట్టలే, చికెన్ కర్రీస్లోనే పెట్టినా కానీ ఫ్రై పెట్టలే ఇప్పటివరకు నేను. మీరు చేసేదే ఫస్ట్. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర అండ్ లాస్ట్లో కూడా వేసుకుంటాం. మళ్ళీ వేస్తారా లాస్ట్? అండ్ ఇందులో కొంచెం కరివేపాకు, పోపు అయ్యేలోపు మనం చికెన్ కూడా వాష్ చేసి పెట్టేసుకుందాం. చాలాసేపు కడిగి పెట్టొద్దండి, స్మెల్ వస్తుంది. సో ఆ గ్యాప్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపి పెట్టుకోవచ్చు. మేము డైరెక్ట్ వేస్తున్నాం కాబట్టి ఇప్పుడే వాష్ చేస్తుంది. సో ఆనియన్ మంచిగా మగ్గిపోయింది. అండ్ ఇప్పుడు చికెన్. ఫ్రై కాబట్టి మీరు పక్కనే ఉండి చేసుకునేటట్టయితే హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, తొందరగా అవుతుంది. అండ్ వాటర్ కూడా తొందరగా ఇంకిపోతుంది మంచిగా దగ్గర ఉండి చేసుకునేటట్టయితే. ఇప్పుడు క్యాప్ పెట్టేసి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దీన్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్యాప్ పెట్టి చూసుకుందాం ఓపెన్ చేసి. వాటర్ రిలీజ్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, మళ్ళీ తర్వాత కూడా కారం వేసేటప్పుడు మళ్ళీ వేస్తారా? ఇప్పుడు కొంచెం చికెన్ తొందరగా ఉడకడం కోసం అని. సో ఇప్పుడు ఇంకా క్యాప్ ఓపెన్ చేసే పెట్టుకోండి.
వాటర్ అంతా మొత్తం ఆవిరైపోవాలి. సో ఫ్రైకి ఇలా ఓపెన్ చేసి చేసుకోండి. ఒకసారి కలుపుకుందాం. వాటర్ ఇంకా ఇంకిపోవడం స్టార్ట్ అయిపోయింది. వాటర్ అంతా ఇంకిపోయినాకనే మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. మోదిన చేస్తుంది మధ్యలో, నేను వచ్చి కలుపుతున్నాను అంతే. చాలా బాగా చేస్తుంది మోదిన వంటలన్నీ. నాన్ వెజ్ కూడా అన్నీ బాగా చేస్తుంది. ఆయన అన్నీ చేస్తుంది. నేను అన్నీ చేయగలవా, లేకపోతే ఈ బోటి ఇట్లాంటివి చేయను. మా వదిన బోటి కూడా చేస్తుంది అనమాట. క్లీనింగ్ కూడా చేస్తుంది వదిన. సో వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ పైనకి వచ్చేస్తుంది. వీళ్ళు ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ముక్క కూడా రెడ్గా మంచిగా ఫ్రై అయిపోయింది. ఏమి ఉంది చూడ్డానికి. ఇందులో ఇప్పుడు మనం కారం, మేము చాలా స్పైసీ తింటాము, కారం చూసి భయపడకండి. నాన్ వెజ్ అయితే ఇంకెక్కువ అనమాట. రెడ్గా ఉండాలి. ఇది ఉప్పు కలిపిన కారం, అందుకని చెప్పి ఇంకా ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి. తగినంత ఉప్పు. స్టార్టింగ్ లో కూడా కొంచెం ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసింది. రెడ్ ఇట్లా బాగుంది. స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో. కాసేపు మనం క్యాప్ పెట్టేసుకొని ఆ కారం అనేది మంచిగా ముక్కకు పట్టాలన్నమాట. ఒక 5 minutes అయ్యింది. ఒకసారి మనం క్యాప్ ఓపెన్ చేసి చూసుకుందాం. మా వదిన అసలు నాన్ వెజ్ అస్సలు తినరు. ఇది నాకు, మా అన్నయ్యకి, మా అక్కకి మాత్రమే నాన్ వెజ్ అస్సలు తినరు. ఆమె ఓన్లీ వెజ్జే తింటుంది. నాన్ వెజ్జే తింటుంది ఆమె కూడా మాలాగా. మేము తిన్నాను నాన్ వెజ్ కూర ఏమన్నా ఉంటాయి చెప్పండి. ఏం లేదు, అన్నీ తింటుంది. కుందేలు తింటారా? తింటారా? వావ్, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ధనియాల పొడి, ఇంకా లాస్ట్ మా వదిన టచ్ ఒకటి ఉందన్నమాట. దానివల్ల చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఎందుకు నవ్వుతుండ్రు? అవును మరి నేను అది చేయను, మీరు చేస్తారు. గరం మసాలా వేస్తారా? అండ్ గరం మసాలా, మసాలా వేయగానే మంచి వాసన వస్తుంది. అది కింద అట్లా అయితేనే చికెన్ ఫ్రైకి టేస్ట్ అట్లా మాడిపోవాలి. అట్లా అయితేనే బాగుంటుంది. ఆ మాడిందంతా చికెన్లో కలిస్తే ఇంకా బాగుంటుంది. చికెన్ అంతా తీసి ఆ గిన్నెలో అన్నం వేసి ఉడ్చుకొని తింటే ఉంటుంది టేస్ట్. సో లాస్ట్ కాసేపు అయ్యాకంట పచ్చిమిర్చి పైనుంచి, పైన కరివేపాకు, క్యాప్ పెట్టేసుకొని లాస్ట్ వచ్చి వీళ్ళది ఆటోమేటిక్ స్టవ్, లైటర్ అవసరం లేదు వీళ్ళకి. స్టైల్ వీళ్ళది. ఇంకా ఆల్మోస్ట్ కదా, ఒకసారి కలిపేసుకొని బొగ్గు ఆఫ్ చేసేసుకోండి. ఇంకా ఇప్పుడు గిన్నె పెట్టి
కాల్తలే ఆ గుడ్డు పెట్టేసి నెయ్యి వేసి ఉమ్మట గ్యాప్ ఒక 5 minutes దాన్ని వదిలేసేయాలి. ఇంకా మంచిగా ఓపెన్ చేసి చూసుకుందాం ఇప్పుడు. మంచి స్మెల్ వస్తుంది, స్మోకీ ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. ఆయిల్ కూడా మంచి ఒక దగ్గరికి అయింది చూడండి. ఇంకా దీన్ని టేస్ట్ చూసి చెప్దాం ఎలా ఉందో.